హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ 29వ భాగాన్ని వినేద్దాం. తన భార్య పక్కన పడుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి మెలకు వచ్చింది సమీరాకి. తనకి అత్యంత దగ్గరగా ఉన్న అతన్ని చూడగానే నొసలు చిట్లించి, ఏమైంది కార్తీక్, నేను పడుకున్నప్పుడు మీరు ఏదో చేశారు? అవును చేశాను, ఏంటో చెప్పుకో చూద్దాం. ఆమె ఎదపై తలని వాల్చి అడిగాడు. నా నుదుటిన కిస్ చేశారు మీరు అంది. ఇంకా చాలా చేశాను సమీరా, నీకు అదొక్కటే గుర్తుందా? ఇంకేమీ గుర్తులేదా? ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అడిగాడు. ఏమో బాబు, నాకైతే ఏమీ గుర్తులేదు. నువ్వేమైనా చేసినా చేస్తావు, నీకోసం నాకు తెలీదా ఏంటి? కదా, తెలిసి కూడా నన్ను వదిలేసి నువ్వెలా పడుకున్నావు అంటూ ఆమె నడుము దగ్గర చెయ్యి వేశాడు. తమరు మార్నింగ్ 11కి పడుకున్నారు, అది కూడా నన్ను వదిలేసి. అందుకు నేనేమనాలి అధ్యక్ష? తలనొప్పి మీరా అంటూ ఆమె నుదుటిన తల ఆనించి, సరదాగా బయటికి వెళ్దామా నైటు, ఇంటికి వచ్చేద్దాం నైట్కి అన్నాడు. వద్దు బాబు, బయట తిరిగి ఇంటికి లేటుగా వచ్చినా మార్నింగ్ తొందరగా లేవలేను. బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఏదైనా ఉంటే సండే పెట్టుకుందాం అంది సమీర. సరే నీ ఇష్టం అని ఆమె పెదవుల్ని అందుకుని ముద్దాడి వదిలి, చాలా ఆకలిగా ఉంది, ఈ టైంలో భోజనం చేసినా అరగదు, స్నాక్స్ ఏమన్నా తిందామా అన్నాడు. నీకేం తినాలని ఉందో చెప్పు, అదే వండుతాను. పైకి లేచి జుట్టు ముడి వేసుకుంటూ అంది. నీ ఇష్టం ఏదైనా వండు, కానీ కారం కారంగా ఉండాలి, తీపి అస్సలు వద్దు అన్నాడు. సరే కార్తిక్ అని చెప్పులు వేసుకుని ముఖం కడుక్కొని జడ వేసుకుని కిచెన్ రూమ్కి వచ్చింది. న్యూడిల్స్ చేసింది. 2 ప్లేట్స్లో వేడి వేడిగా పెట్టి టమాటా చాస్ చిన్న బౌల్లో వేసుకొని ట్రేలో పెట్టుకొని హాల్లోకి వచ్చింది. కార్తిక్ తొందరగా రావాలి అంది. వస్తున్నాను అని కిందికొచ్చాడు. ఇద్దరు టీవీ దగ్గర సెటిల్ అవి న్యూడిల్స్ తిని వాటర్ తాగారు. కాఫీ పెట్టనా అంది. పెట్టు సమీరా, కాసేపు గార్డెన్లో కూర్చుంటాను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. గార్డెన్లో కూర్చొని ఉదయం తన అక్క ముఖంలో ఏదో తెలియని బాధను గమనించి, ఈ మధ్యన అక్క అసలు ఇంటికి రావడం లేదు, సరిగా ఫోన్ కూడా చేయడం లేదు, అసలు ఏమై ఉంటుంది? పొద్దున తన ముఖంలో సంతోషం చూసినా ఏదో తెలియని వెలితి అక్క ముఖంలో కనిపించింది. అది ఏమై ఉంటుంది అనుకొని తనలోనే తాను ఆలోచిస్తుండగా వేడివేడి కాఫీ కప్స్తో అతని పక్కన కూర్చుంది సమీర. ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సమీర, అక్క కోసమే ఆలోచిస్తున్నాను. వదిన బాగానే ఉంది కదండి, తన కోసం ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ సిప్ చేసి, మనం వచ్చిన వదిన డల్లుగా ఉంది ఏంటనా? అవును సమీర, అత్తమ్మ కోసం అని చెబితే ఈయన ఇంకా అత్తమ్మని తప్పుగా అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలు చెప్పకపోతేనే మంచిది అనుకుని. ప్రెగ్నెంట్ కదా, కొద్దిగా నీరసంగా ఉంటుంటుందండి, పైగా వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, అలానే ఉంటుంది, మీరు ఎక్కువ ఆలోచించకండి అని మాటలు కలిపింది. మరుసటి రోజు కార్తీక్కి లంచ్ బాక్స్ పెట్టేసి అన్నీ సిద్ధం చేసింది సమీర. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, డోర్ క్లోజ్ చేసుకో, ఆ అమ్మ వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వస్తారు, సరేనా? సరే అండి అని కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే సమీర డోర్ క్లోజ్ చేసుకుని హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంది. టైం 11 అవుతుండగా కాలింగ్ బెల్ మోగడంతో, ఈ టైంలో ఎవరా అని ల్యాప్టాప్ జాగ్రత్తగా తన రూమ్లో పెట్టేసి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా కోపంతో ఉన్న సుమిత్ర, నీరసంగా ఉన్న నరేష్ గారు. జర్నీ కారణంగా ఇద్దరి ముఖంలో నీరసం, కానీ తన అత్తమ్మ ముఖంలో కోపం ఎందుకు వచ్చిందో సమీరాకు అర్థమైంది. డోర్ తీయడానికి ఎంతసేపు సమీరా, నిద్రపోతున్నావా ఏంటి? లోపలికి అడుగు పెడుతూనే అత్తగారి సింహాసనం ఎక్కింది సుమిత్ర. లేదత్తమ్మ, వాష్రూమ్లో ఉన్నాను అంది. చేతిలో బ్యాగ్స్ అవన్నీ తీసుకుని పక్కన పెట్టి ఇద్దరికి జ్యూస్ ఇచ్చింది. నడుము పట్టేసిందండి బాబు, అంత దూరం జర్నీ అంటే ఈసారి నేను అస్సలు రాను బాబోయ్. మీ అన్నయ్య వాళ్ళకి ఏమి జరిగినా ఇకపై మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. సమీరా, తినడానికి ఏమన్నా ఉందా? ఫ్రెష్ అయ్యి రండత్తమ్మ, ఇద్దరికి భోజనం వడ్డిస్తాను అంది. మేము సాయంత్రం వస్తామని చెప్పి ఇప్పుడు వచ్చాం కదా, వంట నువ్వు మీ ఇద్దరికి మట్టుకే వండుంటావే, సరిపోతుందా మరి? సరిపోతుంది అత్తమ్మ, నేను ఎక్కువగానే వండాను అంది బ్యాగ్లో బట్టలు మిషన్లో వేస్తూ. నువ్వు కార్తీక్నే కదా ఇంట్లో ఉండేది, మరి ఎక్కువ వంట ఎందుకు చేశావు? నేను మామయ్య ఊరు వెళ్ళామని మీ అమ్మ నాన్నని ఇంటికి రమ్మన్నావా ఏంటి? తన అత్తగారి మాటలకి కోపం వచ్చింది సమీరాకి. మీరు లేనప్పుడు దొంగచాటుగా పిలవాల్సిన అవసరం నాకేంటి అత్తమ్మ? పిలిస్తే మీ ఎదురుగానే ఫోన్ చేసి పిలుస్తాను కదా. నేను కార్తీక్నే కదా ఉండేదని ఇప్పుడు సాయంత్రానికి కలిపి వంట చేశాను, అంతేకాని నేను ఎవరిని దొంగచాటుగా పిలవనత్తమ్మా అని సమీర అనగానే సుమిత్ర మూతి తిప్పుకుంది. ఇప్పుడు నేనేమన్నానని సమీర అంత కోపం నీకు? ఏదో సరదాకు ఒక మాట కూడా అనకూడదా ఏంటి? భర్త వైపు చూసి, నేను మామూలుగానే అడిగానండి, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా ఆపుతావా? రాగానే నువ్వు నీ చెత్తవాగుడు, ముందు లోపలికి పద అని ఇద్దరు ఫ్రెష్ అయి బయటకు వచ్చారు. సమీర వాళ్ళ ఇద్దరికి భోజనం వడ్డించింది. చేపల పులుసు, రొయ్యల గోంగూర చేసి సుమిత్ర మనసులోని కుళ్ళుకుని కోడల వైపు చూసింది. కిచెన్ రూమ్లో పనిచేస్తుంది సమీర. ఏవండి? ఏంటి సుమిత్ర, నేనేమన్నా అంటే మీకు నచ్చదు, కానీ మీ కోడలు చేసే పని చూసారా?
ఏం చేసింది? తింటూనే అన్నారు. ఈరోజు అసలు ఇంట్లో నాన్ వెజ్ వండం కదా, కార్తీక్ కూడా నచ్చదు. అలాంటిది 2 రకాల కూరలు వండింది. మనం లేవని ఇద్దరు బాగా వండుకున్నట్టున్నారు. ఆ మాటకి కోపంగా చూశారు నరేష్ గారు. మీకే కాదు కోపం, నాకు ఉంది. నేను నాన్ వెజ్ వండినా మీరే తిట్టేవారు. ప్రతిరోజు నాన్ వెజ్ ఎందుకు, కాయగూరలు వండు, ఆరోగ్యానికి మంచిదని. మరి ఈ రోజున ఆ మాటలు ఏమయ్యాయి? సూటిగా అడిగింది. భార్య మాటలకి మనసులోనే తల కొట్టుకున్నారు నరేష్ గారు. కానీ అంతలోనే ఆలోచిస్తూ, అవును ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండరు కదా, కానీ సమీర ఎందుకు ఉన్నట్టు అనుకుని, అమ్మా సమీరా, మామయ్య అంటూ బయటకు వచ్చింది. ఈరోజు ఇంట్లో నాన్ వెజ్ వండరు కదా, మరి 2 రకాలు వండావు ఏంటి తల్లి? నరేష్ గారు అడిగేసరికి ఎక్కలేని ఆనందం వచ్చింది సుమిత్రకి. చెప్పు సమీర, మామయ్య అడుగుతున్నారు కదా, ఎప్పుడు లేనిది కొత్తగా ఏంటిది? కార్తీక్ వండమన్నారు మామయ్య. ఏంటి, వాడు వండమన్నాడా? నమ్మలేక అడిగింది సుమిత్ర. అవునత్తమ్మా. ఏంటి, ఇంట్లో కొత్తగా రూల్స్ మారుతున్నాయి? మీ అత్తమ్మ అన్నట్టు ఎవరూ లేరని వండావా సమీరా? సూటిగా అడిగారు నరేష్ గారు. ఎప్పుడు లేనిది మామయ్య గారు అలా అడిగేసరికి సమీర మనసు చివుక్కుమంది. లేదు మావయ్య, వదిన కోసం వండాను. తను నైట్ కార్తీక్కి ఫోన్ చేసి రొయ్యలు చేపల పులుసు తినాలని ఉంది, వండుకొని రండిని వదిన అడగగానే పొద్దున్నే అవన్నీ తెచ్చిచ్చారు. వదిన కోసం అవన్నీ వండాను మావయ్య. కార్తీక్కి నాకు పప్పు మామిడికాయ వండాను, కావాలంటే చూడండి అని గిన్నె తెచ్చి చూపించింది. ఎందుకో సిగ్గుగా అనిపించింది నరేష్ గారికి. మీరు లేకుండా అన్ని రకాలు వండుకొని మేము ఎందుకు తింటాం మావయ్య? ఇదేమి దొంగతనం కాదు కదా, ఎవరూ లేకుండా వండుకొని తినడానికి కాస్త చురుగ్గా ఇద్దరికి అంటించింది సమీర. సమీర, నువ్వు మాట్లాడుతుంది మీ మామయ్యతో, ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు అంది సుమిత్ర. తెలుసు అత్తమ్మ, మీరు నన్ను అడిగారనే కదా నేను ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తున్నాను. లేదంటే మీకెందుకు చూపిస్తాను? నేనెందుకు ఇలా మాట్లాడతాను? సరే సరే, నీ పని నువ్వు చేసుకోపో. ఎప్పుడు లేనిది నాన్ వెజ్ వండేసరికి ఎవరికైనా అనుమానం వస్తుంది. అందుకే ఎప్పుడు లేనిది మీ మామయ్య గారు కూడా అడిగారు అంది. నాకు తెలుసు అత్తమ్మ, ఎప్పుడు లేనిది మీ అబ్బాయి నాన్ వెజ్ వండమన్నారంటే అందుకు కారణం లేకుండా పోదు కదా. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి చాలు అని కిచెన్ రూమ్కి వెళ్ళింది. మాట్లాడలేదు సుమిత్ర. ఎందుకో నరేష్ గారికి చాలా సిగ్గుగా అనిపించింది. తన భార్య మాటలు విని సమీరాని అలా అడిగినందుకు ఆయనకి ఏదోలా అనిపించింది. భోజనం చేసి తన రూమ్కి వెళ్ళారు. సుమిత్ర ప్లేట్స్ అన్ని సింకులో పడేసి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న నరేష్ గారిని చూసి, ఏమైందండి అలా ఉన్నారు అంది. ఏం లేదు సుమిత్ర, మనం కోడల్ని అలా అడగడం నాకెందుకో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదండి అలా అంటున్నారు అంటూ నరేష్ గారి పక్కన కూర్చుంది. ఎందుకు నచ్చటం లేదని అడుగుతున్నావేంటి? మన కూతురు సునీతకి ఎంత హక్కుదల ఉందో ఈ ఇంట్లో మన కోడలికి అంతే హక్కుదల ఉంది. ఆ విషయం మర్చిపోకు సుమిత్ర ఆలోచిస్తూనే అన్నారు నరేష్ గారు. ఒక మాట కోడల్ని అడిగినందుకు ఎందుకండి అంత బాధపడిపోతారు? మనలో మన మాట. నేనంటే ఏదో అడిగాను, నాకు సమీరాకి ఎప్పుడు ఉండే గోల అనుకోండి. ఎప్పుడు లేనిది కోడల్ని మీరెందుకు అడిగారు? అనుమానం వచ్చే కదా. అందుకు కారణం మనకి తెలీదా? రూల్స్ మారాయన్నారు కానీ దొంగచాటుగా వండుకొని తిన్నారని మీరు అడగలేదు కదా. చిన్న విషయాన్ని మీరెక్కువ ఆలోచించకండి. పోనీ ఎప్పుడు లేనిది మామయ్య గారు అడిగారని తను ఏమన్నా సమాధానం చెప్పి సైలెంట్గా ఉంది అంటే అది లేదు. పైగా మనకే క్లాస్ పీకేలా మాట్లాడింది. ఒక్క విషయం చెబుతాను, గుర్తుంచుకోండి. కోడలు ఎంత మంచిదవని సరే మన అబ్బాయిని మన దగ్గర ఉంచుతుంది అనుకోవటం మీ బుద్ధి పొరపాటు. చూశారు కదా మీ అన్నయ్యకి ఏ పరిస్థితి వచ్చిందో. 2 కొడుకులు, ఏం లాభం? అక్కకి తప్పిందా? కట్టుకున్న భర్త కాబట్టి ఇప్పుడు అక్కే అన్ని బాగోగులు చూస్తుంది. మీరైనా నేనైనా సరే, నాకు నువ్వు నీకు నేను, ఇదే జీవితం. కోడల్ని మాట అన్నానని ఎక్కువ బాధపడింది చాలు. అప్పుడప్పుడు మీరు మాట్లాడండి, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేరన్న విషయం మీ కోడలు మర్చిపోతుంది అని చెప్పి పడుకుంది. నరేష్ గారు మాత్రం లోపల నొచ్చుకొని ఆలోచిస్తూ బయటకు వచ్చారు. మిషన్లో బట్టలు తీసి బయట తాడు మీద ఆరేస్తుంది సమీర. అమ్మా సమీరా అంటూ నరేష్ గారు బయటకు వచ్చారు. ఏంటి మామయ్య, ఏమన్నా కావాలా? ఏమీ వద్దు తల్లి, భోజనం దగ్గర నేను అలా మాట్లాడాల్సింది కాదు. ఎందుకో నాకు నచ్చలేదు ఆ విషయంలో. నరేష్ గారి మాటలు పూర్తి కాకుండానే, మావయ్య మీరు అడగడంలో తప్పులేదు. ఎప్పుడు లేనిది నాన్ వెజ్ వండింది ఏంటి అని ఎవరికైనా అనుమానం వస్తుంది. నేనేమీ తప్పుగా అనుకోవడం లేదు మావయ్య, కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది. కోడలి మాటకి నవ్వుతూ, సారీ తల్లి, నాకు తెలుసు నీ మనసు ఏంటో, నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుమా అని సమీర తలనిమిరి నరేష్ గారు లోపలికి వెళ్ళారు. తన మావయ్య మాటలకి నవ్వుకొని బట్టలు ఆరేసింది సమీర. తన రూమ్కి వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది, కానీ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేదు. అందుకు కారణం అత్త మామ మాటలు తలుచుకుని తనలోనే తానే బాధపడింది. చివరికి తిండి దగ్గర కూడా వాళ్ళు అలా మాట్లాడడం తనకు నచ్చలేదు. సంపాదించేది అంతా తన భర్త సునీత విషయం పక్కన పెడితే నచ్చిన తిండి తినడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వండుకొని తినాలా? ఆ ఆలోచన రాగానే సమీరాకి మనసుకి బాధ మామూలుగా కలగలేదు. ఇంతలో కార్తీక్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కార్తీక్, భోజనం చేసావా లేదా అన్నాడు. అప్పుడేనా అంటూ టైం చూసింది. టైం అప్పటికే 1 గంట. పనిలో పడి సమీర టైం చూసుకోలేదు. అప్పుడేనా అంటున్నావేంటి? టైం చూసుకోలేదా నువ్వు?
పనిలో పడి చూసుకోలేదు కార్తీక్. మీరు తిన్నారా లేదా? తినాలి. వర్క్ విషయం పక్కన పెట్టి ముందు భోజనం చేసి రెస్ట్ తీసుకో. సరే అంది. మాట ఏంటి హుషారుగా రావటం లేదు, నీరసంగా వస్తుంది. ఏమైంది సమీరా? ఏం లేదండి, అత్తమ్మ మామయ్య వచ్చారు. అదేంటి నాతో సాయంత్రం వస్తానని చెప్పారు? తెలీదండి, ఇంతకు ముందే వచ్చారు. అమ్మ ఏమన్నా అందా? ఆలోచిస్తూనే అడిగాడు. ఎవరు? అత్తమ్మనా? అవును. ఎప్పుడు అనకుండా ఉంటుంది. చివరికి తిండి దగ్గర కూడా గొడవ పెట్టాలని చూస్తుంది అని జరిగిన విషయం చెప్పింది. నువ్వేం పట్టించుకోకు, వండింది అక్క కోసమే కదా. ఆ విషయం చెప్పావు. నాన్న తన తప్పేంటో తెలుసుకుని సారీ చెప్పారు. ఇంకా అమ్మ గొడవ తెలిసిందే కదా, వదిలే. ఎందుకో తెలియదు కార్తీక్, రోజు ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. చిన్నదానికే పెద్దదానికి గొడవ పెట్టుకోవడం నాకు పెద్ద పని కాదు. ఎందుకని ఊరుకుంటున్నాను, కానీ ఇష్టంగా వండుకొని తినడానికి కూడా అత్తమ్మ పర్మిషన్ తీసుకొని తినాలంటే నాకు అర్థం కావడం లేదు. నేను కోడల్నా లేదంటే బానిసనా? హే, ఏంటి ఆ మాటలు? మాటలు కాదు కార్తీక్, నా బాధ చూస్తుంటే ఇంట్లో నా వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకైనా మంచిది, ఈ వారంలో ఏదో ఒకరోజు టైం చూసి జాబ్ కోసం చెప్పు. లేదంటే మాకు తెలియకుండా నీ పెళ్ళాం డబ్బులు దాచుకుంటున్నావా అని మీ అమ్మ అనినా అంటుంది. ఎప్పుడు లేనిది సమీరా మాటల్లో కోపం కనిపించేసరికి కార్తీక్ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టాడు. ఈ మధ్యన అమ్మ ఎందుకు ప్రతి చిన్న విషయం కూడా పెద్దది చేయాలని చూస్తుంది? అయినా నాన్న కూడా అలా అడగాల్సింది కాదు. ఏంటో ఇద్దరు ఇలా తయారవుతున్నారు అనుకుని భోజనం చేసి వర్క్లో మునిగాడు. సమీరాకి భోజనం చేయాలి అనిపించలేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయింది. నిద్రలేచి బయటకు వచ్చింది. సుమిత్ర టైం చూసింది. 4 అయింది. కిచెన్ రూమ్కి వచ్చింది. ఎంతో నీట్గా ఉంది. స్టవ్ పై పాలు పెట్టి కాఫీ పెట్టి ముందుగా నరేష్ గారికి ఇచ్చింది. నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా? కాఫీ సిప్ చేస్తూనే అన్నారు నరేష్ గారు. లేదండి, పాలు ఎన్నో లేవు, మీకు కార్తీక్ సమీరాకు పెట్టాను అంది. అదేంటి, 1.5 లీటర్ పాలు ఇంట్లో ఉన్నాయి కదా, పాలు తక్కువ అంటున్నావేంటి? పెరుగు ఎక్కువ తోడు పెట్టినట్లుంది అండి సమీరా. పాలు తక్కువ ఉన్నాయి, ఏం పర్వాలేదు. అయినా నేను తాగకపోతే ఏమైందండి? మీరేగా నన్ను పట్టించుకునేది. మన అబ్బాయి కోసం తెలిసిందే కదా. వాడు రాగానే సమీరా పెట్టింది తినటం, స్నానం చేసి పెళ్ళాంతో గదికెళ్ళటం జరిగేది. వాడు ఏం చేయాలని నీ బాధ? అయినా నీకు నేనున్నాను కదా, కాఫీ తాగు అని నరేష్ గారు అనగాని సుమిత్ర తనలోని తాను నవ్వుకుంది. ఇదే అండి నాకు కావాల్సింది. పాలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ నేనే కాఫీ తక్కువ పెట్టాను. ఎందుకంటే మీ దృష్టిలో సమీరా మీదన్న అభిమానం, గౌరవం అవన్నీ పోగొట్టాలి. మీరు నా తరపున మాట్లాడాలి అనుకుని తనలోనే తాను నవ్వుకొని కాఫీ తాగింది. సమీరా పడుకున్నట్టుంది. వాడు ఆఫీస్ నుంచి వస్తాడు, తినడానికి ఏమన్నా వండుతాను అని కాఫీ కప్ తీసుకుని వంటగదికెళ్ళి స్నాక్స్ చేసి బయటకొచ్చి కూర్చుంది. అప్పుడే కిందికొచ్చింది సమీరా. ఇప్పుడే లేచావా సమీరా? అవునత్తమ్మా, కాఫీ పెట్టి తెస్తాను, 10 నిమిషాలత్తమ్మా అంది. అవసరం లేదమ్మా, నేను ఆల్రెడీ పెట్టాను. నువ్వు కార్తీక్ తాగండి, మావయ్య నేను కాఫీ తాగి స్నాక్స్ కూడా తిన్నాం అంది. క్షమించండి అత్తమ్మ, మెలకువ రాలేదు. పర్వాలేదు, పొద్దున్నే పనులన్నీ చేశావు కదా, ఆ మాత్రం నీరసం ఉంటుందిలే. వంట నేను చేస్తాను, నువ్వు కాయగూరలు కట్ చేయి చాలు అంది నరేష్ గారు తన మాటలు వింటారని. మీరెందుకు అత్తమ్మ చేయటం? ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు కదా, నేను చేస్తానులేండి అంది. పర్వాలేదు సమీరా, చేస్తాను అని సుమిత్ర వంటగదికి వెళ్ళింది. సమీరా కాయగూరలన్నీ కట్ చేసి పక్కన పెట్టి కార్తీక్ రావడంతో అతనికి కాఫీ, స్నాక్స్, వాటర్ పట్టుకుని తన రూమ్కి వెళ్ళింది. సుమిత్ర, నా మెరూన్ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావు అని కిచెన్ రూమ్కి వచ్చారు నరేష్ గారు. కబోర్డ్లో పెట్టానండి, చూడలేదా మీరు? లేదు, నాకు కనిపించలేదు, అందుకే నిన్ను అడిగాను. నాకు ఇంకా స్నాక్స్ ఏమీ పెట్టలేదు, ఆకలేస్తుంది అన్నారు. తీసుకోండి అని హాట్ బాక్స్లో ఉన్న వేడి వేడి ఉల్లిగారెలు ప్లేట్లో పెట్టించి నుదుటిన పెట్టిన చెమట తుడుచుకొని, తినండి, ఇంకా కావాలంటే చెప్పండి, 2 గారెలు వేస్తాను అంది. స్నాక్స్ ఎక్కువ చేయలేదా? చేశానండి. అంటే సమీర కార్తీక్కి కాస్త ఎక్కువ పట్టుకొని వెళ్ళింది. మనం తినలేదని చెబుదాం అనుకున్నాను, కానీ చిన్నదానికి పెద్దదానికి గొడవ ఎందుకని నేనే చెప్పలేదు. అవునా, సరే సరే, కాస్త నువ్వు ఒకటి నోట్లో వేసుకో అని ఆయన తింటూ భార్యకి పెట్టారు. సుమిత్ర తన ప్లాన్ అమలు అవుతున్నందుకు మనసులోని ఆనందపడింది. ఏంటి తిను, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా కార్తీక్ హాల్లో ఒక అరగంట కూర్చొని తన రూమ్కి వెళ్ళేవాడు. ఈ మధ్యన వాడిని బాగా మిస్ అవుతున్నానండి. సుమిత్ర అనగానే నరేష్ గారు ఆలోచనలో పడ్డారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.